Hello everyone, welcome to my channel. ఈ రోజు నేను మీకు మిరపకాయ స్టఫ్ బజ్జీ ఎలా చేయాలో చెప్తాను. ఇది అన్నంలో కానీ లేకపోతే ఉట్టిగా తిన్న స్నాక్స్ లాగా తిన్న చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో చెప్తాను. ముందుగా శనగపిండిలో కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మిక్స్ చేసుకున్న మనకు స్టిక్ అవ్వకుండా ఉండడానికి కానీ కొంచెం పచ్చి నూనెనే వేసుకోవాలి, యూజ్డ్ ఆయిల్ కాదు. అది మనం కొంచెం సరిపడగా ఆ పిండికి సరిపడగా ఆయిల్ అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చిల్లీస్ని మనం వాష్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకొని దాన్ని మధ్యలోకి కట్ చేయాలి. మధ్యలో కట్ చేసి ఇలా నేను చూపించిన విధంగా కట్ చేయాలి. కట్ చేసినాక ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఆ మిరపకాయ బజ్జీలు మధ్యలో పెట్టాలి. బజ్జీలాగా ఏంటంటే అట్లా నేను షేప్ చేశాను చూడండి, దానికి ఇటు సైడ్కి అటు సైడ్కి మనకి మిర్చి వచ్చేలా అలా ఇదిగోండి ఇలా రావాలి. నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను నేను ఎలా పెట్టాలి అనేది. ఒక మూకుల్లో ఆయిల్ తీసుకొని మనకి డీప్ ఫ్రై కావాలి అనుకుంటే ఎక్కువ ఆయిల్ తీసుకోవచ్చు. నేను కొంచెమే ఆయిల్ తీసుకున్నాను, దీనికి కొంచెం ఆయిల్ సరిపోతుందండి. కావాలి అంటే ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూపించినట్టుగా ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకునే అన్ని ఆయిల్లో వేసుకొని 2 sides మనము రోస్ట్ అయ్యేలా చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మనము హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఆ మిరపకాయ అనేది బయట స్కిన్ అనేది మాడిపోతుంది అండ్ లోపల స్టఫ్ అనేది ఉడకదు మనకి. సో అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. చూడండి నేను చూపించిన విధంగా ఇలా మనం ఫ్రై చేస్తూ ఇటు అటు తిప్పుతూ మనము ఫ్రై చేసుకుంటే 2 sides వేగుతాయండి. మనకి వేగాక చిల్లీ రోస్ట్ అయింది, మనకి అలానే లోపల స్టఫింగ్ కూడా రోస్ట్ అయింది. అప్పుడు మనము తీసేయాలండి. ఆయిల్ నుంచి తీసేసి మనము ఎలా కావాలి అనుకుంటే అలా తినొచ్చు. అన్నంలో, నేతన్నంలో తినొచ్చు, లేకపోతే పప్పు కూరకి అంచు పెట్టుకోవచ్చు, లేదు అంటే స్నాక్స్ టైంలో తినొచ్చు. మనము తక్కువ ఆయిల్తో మనం బజ్జీలు తినొచ్చు అని సేమ్ టేస్ట్ ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. మా ఊర్లో అయితే ఇది మిరపకాయ స్టఫ్డ్ బజ్జీ అంటారు, నూజివీడ్ స్పెషల్ ఇది. సో మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. థ్యాంక్ యూ.